లీగల్ నాలెడ్జ్ ఉంది. ఎన్బిడబ్ల్యూ ఏంటి, ఇన్వెస్టిగేషన్ ఏంటి, సిబిఐ ఏంటి, ఈడీఐ ఏంటి, హ్యూమన్ ట్రాఫికింగ్ ఏంటి, ఇన్వెస్టిగేషన్ ఎలా చేస్తారో, అరెస్ట్ ఎలా చేస్తారో, తర్వాత కోర్ట్ ప్రొసీజర్స్ ఏముంటుంది, అప్పుడే కూడా ఆయనతో ఈ నేరాలు జరిగింది. సో ఎంత సైకలాజికలీ డిజిటల్లీ ఎంత సొఫిస్టికేటెడ్ ఈ క్రిమినల్స్ అయిపోయారో మీరు ఆలోచించవచ్చు. సో దీంట్లో మన దగ్గర ఈ మీ ద్వారా అవేర్నెస్ క్రియేట్ చేసిన తర్వాత ఆయనకి అవగాహన వచ్చింది, నాతో కూడా ఈ ఫ్రాడ్ అవుతుంది. సో మనకి కాంటాక్ట్ అయితే ఇమీడియట్లీ క్రైమ్ నెంబర్ 450/25 బద్వేల్ మనమే రిజిస్టర్ చేసాము, ఇన్వెస్టిగేషన్ లాంచ్ చేసాము. ఇన్వెస్టిగేషన్లో మనమే 14th రోజు ఇప్పుడు జస్ట్ 9 అక్యూజ్కి మనమే అరెస్ట్ చేయడం జరిగింది. ఫ్రమ్ బెంగళూరు, ఫ్రమ్ కేరళ, వీళ్ళ ఒరిజిన్ అక్కడే ఉన్నాయి. సో 9 అక్యూజ్కి అరెస్ట్ చేసి జ్యుడిషియల్ రిమాండ్స్కి పంపించడం జరిగింది. దీంట్లో 72,68,000 పంపించారు. 5,50,000 వరకు మనమే ఇప్పటి వరకు రికవరీ చేయడం జరిగింది. ఫోన్స్, ఏటీఎంస్, సిమ్ కార్డ్స్, ల్యాప్టాప్స్, వెహికల్స్ ఇవన్నీ సీజ్ చేయడం జరిగింది. ఇది మోడస్ ఆపరెండి చూస్తే చాలా ప్రొఫెషనల్ ఉన్నారు అన్నారు. ఇంతకు ముందే ఈ అవుట్ ఆఫ్ 9 మెంబర్స్ 6 మెంబర్స్ ఇంతకు ముందే క్రిమినల్ సిమిలర్ సైబర్ క్రైమ్లో ఇన్వాల్వ్ అయి ఉన్నారు. వీళ్ళకి కొంతమందికి అరెస్ట్ చేసి రిమాండ్ కూడా చేయడం జరిగింది డిఫరెంట్ పోలీస్ ఆర్గనైజేషన్స్ ద్వారా. సో ఈ డిజిటల్ అరెస్ట్ మళ్ళా వస్తూ ఉంది. మీరు ఫలానా క్రైమ్లో ఇన్వాల్వ్ ఉన్నారు, ఫలానా యాక్షన్ మనమే తీసుకున్నాము, మీకు అరెస్ట్ చేస్తాము, ఫ్యామిలీకి అరెస్ట్ చేస్తాము, ఢిల్లీ తీసుకుని పోతాము, బెంగళూరు తీసుకుని పోతాము, ఎన్కౌంటర్ చేస్తాము. ఇట్లాంటి ఫేక్ ఫ్రాడ్ సినారియో క్రియేట్ చేసి వీడియోలో కూడా అంత మూవీ అలాగే సినిమా అలాగే అంత సెట్ క్రియేట్ చేసి నేరాలు చేస్తున్నారు. రిపీటెడ్గా అన్ని పోలీస్ శాఖ ద్వారా, అన్ని ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీస్ ద్వారా మనం అవేర్నెస్ క్రియేట్ చేస్తున్నాము. మీకు కూడా చాలా బాగానే సహాయం ఉంది దీంట్లో. దిస్ కేస్ ఈజ్ అన్ ఎగ్జాంపుల్ ఆఫ్ ఇట్. సో రిపీటెడ్గా పోలీస్ తరఫు నుంచి మనం సిటిజన్స్కి ఒకటే మ్యాటర్ చెప్తాను, డిజిటల్ అరెస్ట్ అట్లాంటి కన్సెప్ట్ ఏమీ లేదు. మీరు ఫోన్లో వీడియో కాల్లో ఎవరు పోలీస్ వాళ్ళు ఉన్నారో ఇన్వెస్టిగేషన్, ఎనీ ఇన్వెస్టిగేషన్, సిబిఐ ఉండొచ్చు, ఈడీ ఉండొచ్చు, ఎన్ఐఏ ఉండొచ్చు, నోబడీ వీడియో కాల్ పోలీస్ శాఖ ద్వారా ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీ ద్వారా చేయడం లేదు. దేర్ ఈజ్ నో కన్సెప్ట్ ఆఫ్ వీడియో కాల్. పోలీస్ జనరల్లీ మీకు సమన్స్ పంపిస్తారు, పోస్ట్ ద్వారా పంపిస్తారు, కాల్ చేసి ఏదో ఒక డాక్యుమెంట్స్ పంపించవచ్చు, కాల్ చేసి పోలీస్ స్టేషన్కి రామని చెప్పచ్చు అప్పటి వరకు. కానీ డబ్బు ఎట్టి పరిస్థితిలో ఇవ్వకూడదు. దట్ ఈస్ ద బాటమ్ లైన్. ఇట్లాంటి డిజిటల్ అరెస్ట్ ఈజ్ అ టోటల్ ఫ్రాడ్. దయచేసి ఆల్ సిటిజన్స్కి నేను కోరుకుంటున్నాను, డోంట్ ఫాల్ ప్రే టు దిస్ సిస్టమ్.